ఇప్పుడు ఈ ఎనర్జీ ఫీల్డ్ ని మనం ఆరా అనుకుంటాం. ఆరా. అయితే ఈ హోపోనోపోనో యూజ్ చేసి ఈ ఆరాని మనం పెంచుకోవచ్చా? మీరు ప్యూరిఫై అంటే మనం పెంచుకోవడం తగ్గించడం మన చేతుల్లో లేదు. మనం తలుపులు వేసామా తీసామా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ హియర్, యువర్ అబండెన్స్ ఈజ్ హియర్. అన్నీ ఇక్కడే ఉన్నాయి. నీవు తలుపులు వేసుకుని నాకు రాదు అని తలుపులు వేసుకున్నావు, బయటికి ఎవరు రారని తలుపులు వేసుకున్నాను, రాలేదు. తలుపులు తెరిచాను, గాలి వచ్చింది, ఇంకెవరో ఏదో తెచ్చారు, ఎలా వస్తున్నాయి? అలాగే నువ్వు ఎప్పుడైతే యువర్ చక్ర సారా ఫ్లో ఆఫ్ ఎనర్జీ, యూ హ్యావ్ టు ఫ్లో విత్ ద లైఫ్. ఆ ఫ్లో అనే దాన్ని బ్లాక్ చేయడం ద్వారా మన జీవితంలో వచ్చే ఆ అబండెన్స్, ఆనందము, సంతోషము, కావాల్సిన ఎనర్జీస్ లోపలికి రాక బ్లాక్ అయ్యి మన జీవితంలో కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎక్కడో దెబ్బ తగిలింది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే కాళ్ళ నొప్పిగా ఉంది. సర్క్యులేషన్ చేయడానికి మీరు వేడి పెడతారు, ఇంకేదో ఇది పెడతారు, అది పెడితే సర్క్యులేషన్ పెడితే మీ పెయిన్ తగ్గింది కదా. అలాగే ఆ ఫ్లో మన లోపలికి వచ్చి వెళుతూ ఉన్న కొలది మన జీవితం ఆనందంగా, సంతోషంగా, ఒక చిన్న పిల్లవాడు పుట్టుకైన వాడు ఎలా ఉంటాడో లైక్ దట్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ విత్ ఆల్ వాట్ యు వాంట్. ఓకే, సో ఈ హోపోనోపోనో ద్వారా మనం ఆ బ్లాకేజెస్ క్లియర్, ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది ఓపెన్. హోపోనోపోనో అనేది ఏంటంటే టు మేక్ రైట్, రికన్సిలేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. దాని పేరే ఆవిడ మొన్న చెప్పింది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ది అన్వాంటెడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, మెమరీస్, బ్లాకేజెస్. వీటన్నిటినీ ఆ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీ, ఒక సూక్ష్మమైన పవర్ఫుల్ ఎనర్జీని మనం లోపలికి తీసుకుని క్లియర్ చేయడం ద్వారా. ఇప్పుడు ఒక లేజర్ వేస్తే ఒక స్టోన్, కిడ్నీ స్టోన్ పగిలిపోయి బయటకు వెళ్ళిపోతుంది కదా. అది నమ్ముతున్నావు కదా నువ్వు. ఎందుకు నమ్ముతున్నావు? అది వెళ్ళి పగలగొట్టిద్దో లేదు నీకు తెలియదు, కానీ నీకు ఆ ప్రాబ్లం తగ్గింది, వెళ్ళినట్టు అర్థమైంది. అలాగే నువ్వు ఇది చేస్తే నీలో మార్పు ఏమొచ్చిందో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, కానీ కనిపించని ఎనర్జీ కదా శక్తి అనేది.